యజ్ఞవరాహావతారంలో శ్రీ మహావిష్ణువు చేతిలో హిరణ్యాక్షుడి సంహారం జరిగింది. హిరణ్యాక్షుడి భార్యలు తల్లి దితి ఏడుస్తున్నారు. అక్కడికి ఈయన సోదరుడు హిరణ్యకశిపుడు వచ్చి అన్నాడు, ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు? ఈ సంసారంలో ఎవరు ఎక్కడి నుంచి వస్తారో ఒకరికి ఒకరు తెలియదు. అలా ఎవరితోనూ అనుబంధం ఉండదు. ఎవరు మాత్రం శాశ్వతం? అందరూ వెళ్ళిపోతారు. నీ కొడుకు హిరణ్యాక్షుడు వీరుడిలా పోరాడాడు. శ్రీమన్నారాయణుడితో యుద్ధం చేశాడు. వీరమరణం పొందాడు. ఉత్తమ లోకాలు పొందాడు. పూర్వకాలంలో సుయజ్ఞుడు అనే రాజు చాలా కాలం రాజ్యం పరిపాలించి చాలామంది భార్యలు ఉండగా ఒకరోజు మరణించాడు. అందరూ ఏడుస్తున్నారు. ఇది చూసిన యమధర్మరాజు ఆశ్చర్యపోయి ఒక బ్రాహ్మణ పిల్లవాడిగా మారి అక్కడికి వెళ్ళి అన్నాడు, నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు? చావుని తప్పించుకొని తిరిగేవాడు ఉంటాడా? మనందరం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళతాం. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరూ వెళ్ళరు, కేవలం వీడే వెళుతున్నాడు అన్నట్టు అలా ఏడుస్తారేమిటి? అమ్మ, అలా ఎవరూ ఉండరు. అందరూ వెళ్ళిపోయేవారే. మనం ఉంటామనుకోవడం మన భ్రాంతి. కానీ ఒక్కడు ఉన్నాడు, మన కంటికి కనబడడు. వాడు ఇదంతా సృష్టిస్తాడు, నడుపుతాడు, తర్వాత తనలోకి తీసుకుంటాడు. ఈ లోకంలో మనం ఏదైనా తెలుసుకోవాలనుకుంటే వాడిని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ మాటలు విని శాంతి పొంది హిరణ్యాక్షుడి భార్యలు తల్లి దితి ఇంట్లోకి వెళ్ళిపోయారు. పైకి ఎంతో మంచివాడిగా అందరికీ మంచి మాటలు చెప్పి హిరణ్యకశిపుడు తన మంత్రులని పిలిచి అన్నాడు, శ్రీమన్నారాయణుడు చాతకానివాడు, పిరికివాడు. నీటిలోకి దిగి భూమండలాన్ని పైకి ఎత్తుతుంటే నా తమ్ముడు హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి నా తమ్ముడిని చంపేశాడు. మహామాయగాడు, ఎక్కడా దొరకడు. అతను ఉండే స్థానాలు కొన్ని ఉన్నాయి. అవి బ్రాహ్మణులు, యజ్ఞయాగాదులు, హోమము, వేదము, ఆవులు, సాధుపురుషులు, అగ్నిహోత్రము, ధర్మము లాంటివి. ఇలాంటివి ఎక్కడ కనబడ్డా నాశనం చేసేయండి. ఎవరైనా తపస్సు చేస్తే నరికేసేయండి. నేను అపారమైన తపశ్శక్తి పొంది 3 లోకాలని పరిపాలిస్తా. విష్ణువు ఎక్కడ ఉన్నా చంపేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ అని మందర పర్వతంకి వెళ్ళి తపస్సు మొదలుపెట్టాడు. ఘోరమైన తపస్సు చేయడంతో తన తల నుంచి పొగ వచ్చి భూమండలం మొత్తం కప్పేస్తుంది. తన శరీరంలో చర్మం, మాంసం, కొవ్వు అంతా అడవి చీమలు తినేస్తున్నాయి. అస్థిపంజరం మాత్రమే మిగిలింది. బ్రహ్మ హిరణ్యకశిపుడి దగ్గరికి వచ్చి శరీరమంతా పుట్టలు పట్టి ఉండడంతో తన కమండలంలోంచి నీరుని తీసుకొని మంత్రించి చల్లడంతో హిరణ్యకశిపుడు యవ్వనంలోకి వచ్చి బ్రహ్మకి నమస్కరించి స్తోత్రం చేశాడు. బ్రహ్మ అన్నారు, నువ్వు సామాన్యమైన తపస్సు చేయలేదు. నీకు ఏం కోరిక ఉందో కోరుకో. హిరణ్యకశిపుడు అన్నాడు, పైన, కింద, ఆకాశం, భూమి, ఇంట్లో, బయట ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, ఏ దిక్కు నుంచి వచ్చిన మృగాలైన, పక్షులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, దేవతలు, నరులు, అస్త్రము, శస్త్రము, పగలు, రాత్రి, గాలి, వీటన్నిటి నుంచి నాకు మరణం ఉండకుండా వరమివ్వు. బ్రహ్మ అన్నారు, తదాస్తు. కానీ ఒక్క మాట, లోకము యొక్క క్షేమము గుర్తించి ఆలోచించి మంచితనంతో ఉండు అని వెళ్ళిపోయారు. హిరణ్యకశిపుడు ఇంటికి వెళ్ళి తన అసుర సైన్యాన్ని తీసుకుని ఇంద్రలోకంకి వెళ్ళాడు. అమరావతిని స్వాధీనం చేసుకుని సింహాసనం పైన కూర్చుని ఇంద్రుడిని సేవకుడిగా పెట్టుకున్నాడు. దిక్పాలకులు, మిగిలిన దేవతలు ఈయన ఏం చెబితే అలా చేయాలి అన్నాడు. యజ్ఞయాగాదులు లేవు. అందరూ హిరణ్యకశిపుడినే స్తోత్రం చేయాలి. అలా దేవతలందరూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దేవతలంతా చాలా రహస్యంగా సమావేశం పెట్టుకుని ఎవరు ఎలాంటి కష్టాలు పడుతున్నారో ఒకరికొకరు చెప్పుకున్నారు. మనల్ని రక్షించేవాడు కేవలం ఆ శ్రీమన్నారాయణుడు. కానీ మనం వైకుంఠం వెళ్ళలేము. కాబట్టి అందరం ఇక్కడ కూర్చుని ప్రార్థన చేద్దాం అని మౌనంగా ప్రార్థిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు యొక్క మాటలు వినబడ్డాయి. ఆయన అన్నారు, మీరందరూ దేని గురించి బాధపడుతున్నారో నాకు తెలుసు. నాకు సమస్తం తెలుసు. మీరు హిరణ్యకశిపుడి బాధలు పడలేకపోతున్నారు. నాకంటూ ఒక నియమం ఉంది. ఏ కోరిక లేకుండా భగవంతుడినే నమ్ముకుని ఉన్న సాధు పురుషులని బాధ పెట్టడం, దేవతలని నిందించడం, వేదాలని తక్కువ చేసి మాట్లాడడం, ఆవుని బాధ పెట్టడం, ధర్మం తప్పడం, నాయందు గౌరవం లేకపోవడం, ఇలా బాగా ధర్మం తప్పి చేయకూడనంత తప్పు చేయాలి. అప్పుడు వాడిని సంహరిస్తా. అప్పటి వరకు మీరు ఓపికగా ఉండండి. మీ ధర్మం మీరు ఆచరించండి. నేను మిమ్మల్ని రక్షించి తీరుతా. దేవతల మనసు శాంతించింది. హిరణ్యకశిపుడికి, లీలావతికి ప్రహ్లాదుడు జన్మించాడు. ప్రహ్లాదుడిలో ఉన్న ఆత్మతత్వం ఏది ఉందో అదే నేను అనే భావన సమస్త ప్రాణులయందు ఉంది. అంటే నన్ను ఒకరు బాధ పెడితే నేను ఎంత బాధపడతానో, నా వల్ల వేరే వాళ్ళు బాధపడినా నేను అంతే బాధపడతా అనే ఆలోచన ఉన్న మహానుభావుడు. పెద్దలకి నమస్కరించి గౌరవించేవాడు. తన కంటికి ఏ స్త్రీ కనబడినా తనలో అమ్మని చూసేవాడు. దీనులని రక్షించేవాడు. గురువుని దేవుడిలా చూసేవాడు. తన స్నేహితులని సోదరులుగా చూసేవాడు. ఎప్పుడూ అబద్ధం ఆడనివాడు. ఎంతో మర్యాద ఉన్నవాడు.
ఇలా అనేక గుణములు ఉన్నవాడు. ప్రహ్లాదుడు ఒక రాక్షసుడికి పుట్టినా అంతటా భగవంతుడిని చూస్తూ తనలో తాను ఆనందిస్తూ ఉండేవాడు. హిరణ్యకశిపుడు తన కొడుకుని చూసి ఆశ్చర్యపోయేవాడు. వీడు హాయిగా కనబడ్డ వాళ్ళని బాధపెట్టి హింసించకుండా ఒక్కడే కూర్చుంటాడు, వాడిలో వాడు నవ్వుకుంటాడు, ధ్యానం చేస్తూ ఉంటాడు. నా తరువాత వీడు రాజు ఎలా అవుతాడు, ఎలా పరిపాలిస్తాడు, రాజులని ఎలా రక్షిస్తాడు అని బాధపడి శుక్రాచార్యుల కొడుకులైన చెండామర్కులని పిలిచి, మీ వంశం మా రాక్షసులని ఎప్పటినుంచో ఉద్ధరిస్తున్నారు. నా కొడుకు ప్రహ్లాదుడు చెడ్డవాడవుతున్నాడు. వీడికి ఏదో ఒక శాస్త్రాన్ని బోధ చెయ్యండి. ఆ విషయాలు తెలుసుకుని 10 మందిని హింసించడం నేర్చుకుంటే రాజు అయ్యే అర్హత పొందుతాడు. మమ్మల్ని రక్షించండి. చెండ అమర్కులు ఆ రాజ్యంలోని రాక్షస పిల్లలకి విద్యని బోధించడానికి ఒక పాఠశాలలో గురువులుగా ఉండి పిల్లలకి విద్యని నేర్పిస్తున్నారు. అక్కడ పిల్లల మనసు పాడు చేసే రాక్షస బుద్ధి నేర్పుతారు. ప్రహ్లాదుడు గురువులు ఏం చెప్పినా వెంటనే నేర్చుకునేవాడు, అన్నీ వినేవాడు. కానీ ఆ విషయాలని తన మనసుకు తీసుకునేవాడు కాదు. అంతమంది రాక్షసుల మధ్యలో ఉన్న తన స్థితిలో మాత్రం మార్పు రాలేదు. గురువులు హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళి, మీ అబ్బాయి మేము చెప్పే పాఠాలు అన్నీ చక్కగా విని నేర్చుకుంటున్నాడు. కావాలంటే మీరు ఒకసారి పరీక్ష చేయండి. హిరణ్యకశిపుడు సభలో తన కొడుకుని పిలిచాడు. ప్రహ్లాదుడు తన తండ్రికి సాష్టాంగ నమస్కారం చేశాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని తన తొడపై కూర్చోబెట్టుకుని అన్నాడు, ఏది నువ్వు నేర్చుకున్నవి, నీకు ఇష్టమైనవి, నీకు బాగా నచ్చింది చెప్పు. ప్రహ్లాదుడు అన్నాడు, నాన్న, ఆత్మ శరీరాన్ని పొంది ఇల్లు అనే చీకటి నూతిలోకి దిగిపోయి అక్కడి నుంచి నేను, నాది అంటూ అహంకారము, మమకారములతో ఉండిపోతుంది. ఈ నేను, నా వాళ్ళు అనేది విడిచిపెట్టి ఈ జగత్తులో ఉన్నది అంతా పరబ్రహ్మమే, ఆ శ్రీ మహావిష్ణువే అని గుర్తించగలిగితే భయంకరమైన అడవిలో ఉన్న రక్షించబడతాం. ఇది తెలుసుకోలేక నేను, నాది, నా వాళ్ళు అంటూ చివరికి నాశనం అవుతున్నారు. అందుకని నాన్న, నువ్వు ఇంత తపస్సు చేసి ఏం లాభం, నువ్వు మార్చుకోవలసింది చాలా ఉంది. హిరణ్యకశిపుడు తెల్లబోయి అన్నాడు, నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి బుద్ధులు నిజంగా నీకే పుట్టాయా, లేకపోతే ఎవరైనా నిన్ను రహస్యంగా పక్కకి తీసుకెళ్ళి ఇవి చెబుతున్నారా? నీ గురువులు ఏమైనా ఇలా నేర్పిస్తున్నారా? మన రాక్షస జాతికి అపరాధం చేసినవాడు ఆ శ్రీహరి. అలాంటి వాడిని కీర్తిస్తున్నావేమిటిరా? అలా చేయకూడదు. నేను చెప్పింది నీకు బాగా అర్థమయ్యిందా? మనం ఏం చేయాలంటే బ్రాహ్మణులని బాధ పెట్టాలి, యజ్ఞయాగాదులు చేయనీయవద్దు, వేదం చదవకుండా చూడాలి, ధర్మం పాడు చేయాలి, మనమే రాజులమని చెప్పాలి. అంతే తప్ప ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. నేను చెప్పింది నీకు అర్థమైందా? ఏది ఒకసారి చెప్పు నేను చెప్పింది. ప్రహ్లాదుడు అన్నాడు, ఎక్కడైనా పారిజాత పుష్పాల్లో, మందార పువ్వుల్లో ఉండేటటువంటి తేనె తాగడానికి అలవాటు పడిపోయిన తుమ్మెద ఎక్కడో ఉన్న ఉమ్మెత్తు పువ్వు మీద వాలుతుందా? ఎక్కడో పైన ఉండే మందాకిని నదిలో విహరించడానికి అలవాటు పడిన రాజహంస ఎండిపోతూ దుర్గంధంతో ఉన్న ఒక చెరువు దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు తాగుతుందా? ఎక్కడైనా లేత మామిడి చిగురు తిని కూ అని కూసే అలవాటు ఉన్న కోయిల అడవి మల్లెలు పూసే చెట్టుపైన వాలుతుందా? సర్వకాలమందు తామర పువ్వుల వంటి పాదాలు ఉన్న శ్రీమన్నారాయణుడి పాదాలని స్మరించేటప్పుడు వచ్చే భక్తి తన్మయత్వం అనే మందార మకరంద పానీయము తాగి మత్తెక్కి ధ్యానములో ఉండేటటువంటి నాకు నువ్వు చెప్పే మాటలు ఎలా తలకెక్కుతాయి? నేను వేరే వాటిపైన దృష్టి ఎలా పెట్టగలుగుతాను నాన్న? ఇన్ని మాటలు ఎందుకు? నాకు నువ్వు చెప్పేవి వచ్చేవి కావు. హిరణ్యకశిపుడు గురువులని చూసి అన్నాడు, మీరు పాఠాలు చెప్పే దాంట్లో ఏదో తేడా ఉంది అని నేను అనుకుంటున్నాను. నేను ఎంత చెప్పినా వీడికి అర్థమవట్లేదు. మీరు వేయవలసిన పునాది ఏదో వేసేశారు. లేకపోతే ఈ నారాయణ భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఈసారి జాగ్రత్తగా వీడిని తీసుకెళ్లి రాక్షస నీతిని నేర్పించండి. చెండ అమర్కులు ప్రహ్లాదుడిని తీసుకెళ్లి అన్నారు, మేము నీకు నేర్పింది ఏమిటి? నువ్వు నేర్చుకున్నదేమిటి? మేము నేర్పింది అడిగితే చక్కగా చెబుతావు. మీ నాన్న దగ్గరేమో వేరేగా మాట్లాడుతున్నావు. ఈసారి జాగ్రత్తగా విని నేర్చుకో. గురువులు ఏం చెబితే అది వినాలి. అర్థమైందా? ప్రహ్లాదుడు అర్థమైంది అన్నాడు. గురువులు చెప్పింది నేర్చుకున్నాడు. ఏది అడిగినా చెప్పాడు. గురువులు చాలా సంతోషించారు. కానీ అనుమానం వచ్చి, ముందుగా తన తల్లి దగ్గరికి తీసుకెళ్దాం, తల్లి దగ్గర మనం నేర్పింది చెబితే తండ్రి దగ్గర తీసుకెళ్దామని ప్రహ్లాదుడి తల్లి లీలావతి దగ్గరికి తీసుకెళ్లారు. లీలావతి అంది, ప్రహ్లాద, బాగా చదువుకుంటున్నావా? ఏది నువ్వు నేర్చుకున్న దాంట్లో ఏదైనా ఒకటి చెప్పు. ప్రహ్లాదుడు తన గురువులు నేర్పిన దాంట్లోంచి ఒకటి చెప్పాడు. తల్లి చాలా సంతోషపడింది. గురువులు ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకెళ్లారు. హిరణ్యకశిపుడు అన్నాడు, ప్రహ్లాద, గురువులు చెప్పింది నేర్చుకుంటున్నావా?
నీ బుద్ధి మారిందా లేక సొంతంగా నేర్చుకుంటున్నావా? ప్రహ్లాదుడు అన్నాడు, గురువులు నాకు చదువు చెప్పారు, అన్ని శాస్త్రాలు నేర్పించారు. కానీ చదువు వలన నేను తెలుసుకోవలసింది ఏదో అది నేను ముందే తెలుసుకున్నాను. హిరణ్యకశిపుడు అన్నాడు, నువ్వు నేర్చుకున్న దాంట్లో తెలుసుకున్న దాంట్లో ఇది వింటే చాలు అనేది ఏదో ఒక విషయం చెప్పు. ప్రహ్లాదుడు అన్నాడు, ఈ శరీరంతో ఉన్నందుకు 9 రకాలుగా భగవంతుడిని సేవించాలి. అవి భగవంతుని గురించి వినడం, ఆయన్ని కీర్తించాలి, ఆయన్ని గుర్తు తెచ్చుకోవాలి, ఆయన పాదాలు సేవించాలి, భగవంతుడి పాదాల నుంచి తల వరకు పూజించాలి, మన శరీరమంతా భూమిపై తగిలించేలాగా నమస్కరించాలి, మనం చేసే ప్రతి పని భగవంతుడి అనుగ్రహమని చేయాలి, మనం ఆయనకి బాగా దగ్గరి వాళ్ళం అనే భావన మనలో ఉండాలి, చివరికి ఉన్నది భగవంతుడు ఒక్కడే అనే భావన పెంచుకోవాలి. ఇలా సేవించడమే సరి అయిన పద్ధతి అని నేను లోపల నమ్ముతున్నాను నాన్న. ఇదే నేను చదువుకున్న చదువు యొక్క మొత్తం సారాంశం. హిరణ్యకశిపుడు అన్నాడు, ఇది నీ గురువులు చెప్పలేదు, నేను చెప్పలేదు. నీకు ఇలాంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు పుట్టింది నాకు. మేమందరం ఎలా ఆలోచిస్తున్నామో ఏం చేస్తున్నామో అది నువ్వు ఎందుకు చేయడం లేదు? కంటికి కనబడని శ్రీమన్నారాయణుడి పైన నీకు భక్తి ఎలా వచ్చింది? ప్రహ్లాదుడు అన్నాడు, నాన్న, పుట్టుగుడ్డువాడిని పున్నమి చంద్రుడి దగ్గరికి తీసుకెళ్ళి చూడరా ఎంత అందంగా ఉందో అంటే ఎలా ఉంటుందో, పుట్టు చెవిటివాడి దగ్గరికి వెళ్ళి శంఖం ఊది బాగుందా అంటే ఎలా ఉంటుందో, చేసిన మేలు మర్చిపోయిన కృతజ్ఞుడితో అనుబంధం పెంచుకుంటే ఎలా ఉంటుందో, అలా భగవంతుడిని విడిచిపెట్టి నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే. కానీ నేను మాత్రం ఏది తెలుసుకోవాలో చేయాలో అది చేస్తున్నా. కమలముల వంటి కన్నులు ఉన్న శ్రీమన్నారాయణుడిని అర్చించిన చేతులు ఏవో వాటికి చేతులు అని పేరు. ఆ శ్రీమన్నారాయణుడిని మొక్కని శిరము శిరమా? ఆయన గురించి కీర్తన చేయని నోరు నోరా? ఆయనకి ప్రదక్షిణ చేయని కాళ్ళు కాళ్ళా? ఆయన గురించి ధ్యానం చేయని మనసు మనసా? ఆయన గురించి చెప్పని గురువు గురువా? ఆయన్ని చేరుకోరా అని చెప్పని తండ్రి తండ్రా? భగవంతుడు ఎంతటి ఉదారుడంటే, ఆయన నిర్మించిన ఈ శరీరం ఎంత గొప్పదంటే, కళ్ళు ముక్కు చెవులు నోరు మలద్వారం మూత్రద్వారం అనే 9 నవరంధ్రాల కలిగిన తోలులో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ దేవదత్త క్రికాల ధనుంజయ అనే 10 వాయువులు ఆయన చెప్పే వరకు బయటికి వెళ్ళడానికి వీలు లేదు. అలా వాటిని ఉంచి నడిపిస్తున్న పరమాత్మని తలుచుకోనటువంటి శరీరం కాదు, ఉట్టి తోలు. ఆయన్ని సేవించడానికి ముందుకు రాని చెయ్యి కాదు, అది తలుపుకు ఉన్న గడియ. ఆయన్ని స్తోత్రం చేయని నోరు కాదు, డమడమ శబ్దంతో ఉన్న డంకా. ఆయనకి ప్రదక్షిణ చేయడానికి ఇష్టపడని కాళ్ళు కావు, పశువు యొక్క కాళ్ళు. ఆయన్ని తలుచుకోని రోజు కాదు, మరణం. నాన్న, చేయవలసింది ఏదైనా ఉంటే కేవలం ఆయన్ని సేవించడం. అలాంటి బుద్ధి ఉండాలి. ఆపకుండా శ్రీమన్నారాయణుడి గురించి చెబుతుంటే గురువులు భయపడి చూస్తున్నారు. హిరణ్యకశిపుడు కోపంతో అన్నాడు, నువ్వు నాకు పుట్టినవాడివి, రాక్షసుడివి. అలాంటిది నువ్వు శ్రీమన్నారాయణ గురించి ఎలా చెబుతున్నావు? నీకు ఈ భక్తి ఎలా వచ్చింది? వాళ్ళు ఎవరో నాకు చెప్పు, వాడి సంగతి చూస్తా. ప్రహ్లాదుడు అన్నాడు, ఒకరి పేరు చెబితే ఏం చేస్తావు నాన్న? వారిని చంపేస్తావు. నీలాంటి వాడికి శ్రీమన్నారాయణుడి గురించి చెప్పిన వాళ్ళు వీళ్ళు అని చెప్పినా నీకు అర్థం కాదు. ఎందుకంటే నీ కళ్ళు మూసుకుపోయాయి. నువ్వు చీకటిలో ఉన్నావు. అజ్ఞానంలో ఉన్నవాడికి వేదం ఒకటి ఉంది, గురువులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు. వాళ్ళు చెప్పే భక్తి జ్ఞానం వైరాగ్యం ఉంది అంటే అర్థమవుతుందా? సంసారంలో ఉండే నీలాంటి అహంకారులకి ఎవరు చెప్పారని చెప్పినా అర్థం కాదు. హిరణ్యకశిపుడు కోపం వచ్చి రాక్షసులని పిలిచి అన్నాడు, వీడిని చంపండి. ఎలా చంపాలంటే, తీసుకెళ్లి మంచులో ఉంచండి, అన్నం ఇవ్వడం మానేయండి, నవరంధ్రాలు మూసేయండి, ఊపిరి కోసం గిలగిల కొట్టుకుంటాడు. భయంకరంగా అందరూ కలిసి కొట్టండి, మరుగుతున్న నూనెలో వేయండి, పర్వత శిఖరాల నుంచి కింద పడేయండి, ఏనుగులతో తొక్కించండి, సముద్రంలో పారేయండి, ఆఖరున చనిపోయాడు అని వాడి శవాన్ని చూపించండి. రాక్షసులు ప్రహ్లాదుడిని తీసుకెళ్లి శూలాలతో పొడుస్తున్నారు. పర్వతం నుంచి పడేశారు, సముద్రంలో వేశారు, ఏనుగులతో తొక్కించారు, భూమిలో కప్పెట్టారు, భయంకరమైన మాయ చూపించారు. ప్రహ్లాదుడు మాత్రం కనీసం చేతులు అడ్డు పెట్టలేదు, అలా చేయొద్దు అనలేదు, పారిపోలేదు, తండ్రిని నిందించలేదు. ప్రతి దాంట్లో శ్రీమన్నారాయణుడిని చూసి ఆనందిస్తున్నాడు, ఆయన్ని ధ్యానిస్తూ స్మరిస్తున్నాడు. ఆ శ్రీమన్నారాయణుడు ప్రతి అడుగులో కాపాడాడు. ప్రహ్లాదుడికి చీమ కుట్టినంత నొప్పి కూడా లేదు. హిరణ్యకశిపుడు తల పట్టుకొని నిద్ర లేకుండా ఏడుస్తూ దీనంగా కూర్చొని ఉన్నాడు. నోరు విప్పితే నారాయణ అంటాడు. చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశాను, అయినా చనిపోలేదు.
నేను ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తే అంత తేజోవంతుడవుతున్నాడు. అసలు వీడు చనిపోతాడా అని బెంగ పెట్టుకున్నాడు. గురువులు వచ్చి అన్నారు, చావుతో సమానమైన మందు ఒకటి ఉంది. ప్రహ్లాదుడు పెద్దగా అవుతున్నాడు. అనేక రకాల కామశాస్త్రం చెబుతాం, అప్పుడు సంసారంలో పడతాడు అని గురువులు ప్రహ్లాదుడిని తీసుకెళ్లి కామశాస్త్రం నేర్పించారు. ప్రహ్లాదుడు బాగా నేర్చుకున్నాడు. ఒకరోజు అక్కడ చదువుకుంటున్న మిగిలిన పిల్లల్ని పిలిచి అన్నాడు, ఈ ఆటలు ఎంతకాలం ఆడతారు? నేను మీకు ఒక విషయం చెబుతాను, అందరూ కూర్చోండి. మనం జీవించేది 100 సంవత్సరాలు. సగం నిద్రలో పోతుంది కాబట్టి 50 సంవత్సరాలు. అందులో 20 సంవత్సరాలు శిశువుగా వృద్ధుడిగా ఉన్నప్పుడు పోతుంది. మిగిలింది 30 సంవత్సరాలు. అందులో మనకి అక్కర్లేని విషయాలకి సమయం పెడతాం. కామక్రోధ మద మోహ లోభాలకి పతనమై అక్కరలేని బంధనాలు పెంచుకొని నా భార్య, నా బిడ్డలు, నా బంధువులు, నా స్నేహితులు అని ఎలాగైతే పట్టుపురుగు తన గూడుని నిర్మించుకుని ఆ గూటిలో తానే మరణించినట్టు మనమే ఈ బంధనాలు పెంచేసుకొని ఎన్ని జన్మలు ఎత్తుతామో నా మాట వినండి. ఈ పంచభూతములను, 3 గుణములను, 27 తత్వములను నిర్మించి మాయ వలన భగవంతుడి దర్శనం కాకుండా తప్పి ఉంచినవాడు పరమాత్మ. గురువుల దగ్గర బోధ తీసుకున్న మహానుభావులు ఆత్మవిచారణ చేసి సంసారంని పక్కన పెట్టి లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని దర్శనం చేసి మళ్ళీ పుట్ట అవసరం లేనటువంటి పునరావృత్త మోక్షం పొందుతున్నారు. అందుకని మీరు కూడా అలా పొందే ప్రయత్నం చేసే ఉద్దేశంలో ఉండండి. మనకి 2 శరీరాలు ఉన్నాయి. ఒకటి స్థిర శరీరం, రెండవది చర శరీరం. చర శరీరం అంటే చర్మం, రక్తం, మాంసం, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ ఇలాంటి పదార్థాలతో చేయబడినది. ఇది భూమిలో, అగ్నిలో, వాయువులో కలిసిపోతాయి ఒకనాడు. స్థిరంగా ఉండేది మాత్రం స్థిర శరీరం అంటే ఆత్మ ఒక్కటే. అందుకని మీరంతా ఆత్మదర్శనం పొందేలా ప్రయత్నం చేయండి. నా మాట నమ్మండి. పిల్లలందరూ అన్నారు, నువ్వు చెప్పేది చాలా బాగుంది, నువ్వు చెప్పేది సత్యమే అనిపిస్తుంది. కానీ ఒక్క అనుమానం, నువ్వు మాతోనే కలిసి చదువుకుంటున్నావు. గురువులు మాకు ఏం చెప్పారో నీకు అదే చెప్పారు. గురువులు చెప్పని ఈ విషయాలు నీకు ఎవరు చెప్పారు? ప్రహ్లాదుడు అన్నాడు, మహానుభావుడైన నారదుడు చెప్పాడు. పిల్లలన్నారు, నారదులని నువ్వు ఎప్పుడు కలుసుకున్నావు? మాకు తెలిసి నువ్వు అంతఃపురంలో లేదా ఈ పాఠశాలలోనే ఉంటావు. ఎప్పుడు నారదుడి దగ్గరికి వెళ్ళావు, నేర్చుకున్నావు? ప్రహ్లాదుడు అన్నాడు, నా తండ్రి హిరణ్యకశిపుడు తపస్సు చేస్తున్న సమయంలో గర్భవతిగా ఉన్న నా తల్లి లీలావతిని ఇంద్రుడు తీసుకెళ్తున్నాడు. అప్పుడు నారదులు అడ్డు వచ్చి పతివ్రత అయిన ఈమెని ఎందుకు తీసుకెళ్తున్నావు అన్నారు. ఇంద్రుడు అన్నాడు, నాకు ఈమె పైన కోపం లేదు, కానీ హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఈ తపస్సులోనే చనిపోతాడేమో అని మేము ఆశిస్తున్నాం. ఈలోపు హిరణ్యకశిపుడు కొడుకు పుట్టి పెద్దవాడు అయితే మా పరిస్థితి ఏమిటి? అందుకని ఈ బిడ్డ పుట్టగానే చంపేసి ఈమెని విడిచేస్తా. నారదులు అన్నారు, ఈమె గర్భంలో ఉన్నవాడు మహావిష్ణు భక్తుడు. జన్మల వలన భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో పుడుతున్నాడు. అలాంటి మహాపురుషుడి యొక్క కథ వింటే చాలు జన్మధన్యం. అలాంటి వాడిని నేను తరింపజేయాలి. అందుకని లీలావతిని నా ఆశ్రమానికి తీసుకెళతా అని తీసుకెళ్లి వేదాంతాన్ని బోధించేవాడు. విన్న నా తల్లి మరిచిపోయింది. కడుపులో ఉన్న నాకు జ్ఞాపకం ఉండిపోయింది. నా తల్లి నా తండ్రితో మళ్ళీ సంసారంలో పడి భోగభాగ్యాలు అనుభవిస్తూ మరిచిపోయింది. ఎందుకంటే గురువుల అనుగ్రహం మా అమ్మయందు లేదు. కానీ గురువుల అనుగ్రహం, దైవానుగ్రహం నా యందు ఉంది. అందుకని కడుపులో ఉండి విన్నా నాకు ఉండిపోయింది. పిల్లలందరూ లేచి నారాయణ భజన మొదలుపెట్టారు. గురువులు వచ్చి ప్రహ్లాదుడిని ఈడ్చుకుని హిరణ్యకశిపుడి దగ్గర తీసుకెళ్లి అన్నారు, తులసివనంలో గంజాయి పుట్టినట్టు రాక్షస వంశంలో నీ కొడుకు పుట్టాడు. మేము నీ కొడుకుకి పాఠం చెప్పడం దేవుడెరుగు. రాక్షసులందరినీ పాడు చేసేశాడు. అందరినీ నారాయణ భక్తులని చేశాడు. అయ్యా, మీరు వీణ్ణి ఏం చేసుకుంటారో చేసుకోండి. హిరణ్యకశిపుడు ఆవేశంతో అన్నాడు, నువ్వు ఎవరి బలం చూసుకొని ఇలా ప్రవర్తిస్తున్నావు? ప్రహ్లాదుడు అన్నాడు, ఇదేం ప్రశ్న నాన్న? నీలో బలానికి కారణం ఎవరో వాడే నాలో బలానికి కారణం. ఆయనే నాకు దిక్కు. దిక్కు అంటున్నావు కదా, వాడు ఎక్కడున్నాడో చెప్పగలవా? ప్రహ్లాదుడు అన్నాడు, ఎక్కడున్నాడో చెప్పగలనా అంటారేమిటి నాన్న? ఉన్నది ఒక్కటే, అంతా నారాయణుడు ఉన్నాడు అని నువ్వు చూడడానికి ప్రయత్నం చేయు అని అంతటా నారాయణుడు కనిపిస్తూ ప్రహ్లాదుడు సంతోషంతో నాట్యం చేస్తున్నాడు. నాన్న, ఎక్కడ లేడని చెప్పాలి. భగవంతుడు లేని ప్రదేశం లేదు. రాత్రి పగలు ఆకాశమందు సర్వభూతములలో అగ్నియందు సమస్తం నిండిపోయి ఉన్నాడు. హిరణ్యకశిపుడు కోపంతో తన చేతి వేలిని ఒక స్తంభం వైపు చూపిస్తూ, అందులో ఉన్నాడా? అనుమానమా నాన్న? అయితే చూపించు. నాన్న, నేను చూపించేదేమిటి? నువ్వు పిలువు, వస్తాడు. హిరణ్యకశిపుడు సింహాసనం నుంచి వచ్చి గద ఎడమ చేతితో పైకి లేపి పట్టుకుని 2 చేతులతో స్తంభాన్ని గట్టిగా కొట్టాడు.
అందులోంచి ఒక భయంకరమైన మెరుపు మెరిసింది. ఆ మెరుపు యొక్క కాంతికి అక్కడ ఉన్నవాళ్ళు స్పృహ తప్పి పడిపోయారు. పిడుగులు పడిన శబ్దం వచ్చింది. అపారమైన తేజస్సు ఉన్న పాదాలు, వాటికి అలంకరించిన మణిమంజీరములతో, బలమైన తొడలతో, పట్టుబట్టలతో, సన్నని నడుముతో, విశాలమైన వక్షస్థలంతో, అనంతమైన భుజాలతో, శంఖ చక్ర గద పద్మాలు గండ్రగొడ్డలు పట్టుకున్నవాడు, ఎర్రని జుట్టుతో, సింహముఖంతో అటూ ఇటూ తల కదుపుతూ ఆయన చేసిన గర్జనకు భూమి కంపించింది. ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోయారు. ప్రళయం వస్తుందా అన్నట్టు ఉంది. ఇలాంటి మూర్తిని చూసి హిరణ్యకశిపుడు కత్తి తీసుకొని మీద పడితే ఆ స్తంభంలోంచి బయటకి వచ్చి తన ఎడమ చేతితో హిరణ్యకశిపుడి తొడ పట్టుకొని గడప దగ్గరికి తీసుకెళ్లి గర్జన చేస్తూ గడపపైన కూర్చుని తన తొడలపైన హిరణ్యకశిపుడిని ఉంచి, హిరణ్యకశిపుడు ఏమీ చేయలేక తన చేతులు కాళ్ళు నిర్జీవంగా వదిలేశాడు. తన భక్తుడిని ఎన్నో కష్టాలు పెట్టాడని కోపంతో మాట తప్పకుండా ఇంట్లో బయట కాకుండా గడప మీద, ఆకాశం భూమి కాదు తొడల మీద, అస్త్రం శస్త్రం ప్రాణం ఉన్నది లేనిది కాదు గోళ్లతో, రాత్రి పగలు కాదు అసుర సంధ్య వేళలో, మనిషి జంతువు కాదు ఉగ్ర నరసింహావతారంతో, భయంకరమైన స్వరూపంతో ఆ గోళ్ళని పొట్టలోకి దింపి శరీరంలో ఉన్న హృదయాన్ని బయటికి తీసి పిండి చేసి రక్తం తాగుతూ పేగులు తీసి మెడలో వేసుకున్నాడు. అలా హిరణ్యకశిపుడు చనిపోయాడు. ఉగ్రనరసింహుడై లేచి అనేకమైన చేతులతో ఆయుధాలతో కొన్ని కోట్ల రాక్షసులని సంహరించాడు. సింహాసనం పైన కూర్చుంటే బ్రహ్మ, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ వచ్చి స్తోత్రం చేస్తున్నారు. కానీ స్వామి చేస్తున్న గర్జనలకి ఎవరు తట్టుకోలేకపోయారు. దగ్గరికి వెళ్ళలేకపోయారు. భయపడుతున్నారు. అందరూ లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. అమ్మా, నువ్వు మాత్రమే స్వామిని శాంతింపజేయగలవు. లక్ష్మీదేవి అంది, ఈయన ప్రళయకాలంలో ప్రవేశించే చంద్రబింబంలా ఉన్నాడు. కానీ నేను సేవించే స్వామిలా లేరు. నా స్వామి ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. ఈయనని చూస్తే నాకు భయమేస్తుంది. బ్రహ్మ ప్రహ్లాదుడిని పిలిచి, నువ్వు స్తోత్రం చేయు, ఆ స్వామి నీ భక్తికి లొంగుతాడు. ప్రహ్లాదుడు స్వామి పాదాలపై సాష్టాంగ నమస్కారం చేశాడు. నరసింహస్వామి ఒక్క క్షణంలో శాంతించి చిరునవ్వు నవ్వి ప్రహ్లాదుడిని ఆశీర్వదించి తన తొడపై కూర్చోబెట్టుకున్నారు. ప్రహ్లాదుడన్నాడు, స్వామి, నిన్ను బ్రహ్మాదులు స్తోత్రం చేయలేకపోయారు. వేదమే వెనుదిరిగింది. అటువంటి నిన్ను రాక్షస వంశంలో పుట్టిన నేను ఏమి స్తోత్రం చేస్తాను? నిన్ను చేరడానికి నువ్వు కర్మలకి లొంగిపోయే వాడివి కావు. ఆ కర్మల చేత హృదయంలో శుద్ధి అయి వైరాగ్యం పొంది నిన్ను ధ్యానముతో ధ్యానించేవాడు ఎవడో అటువంటి వాడికి లొంగిపోయే స్వరూపమున్నవాడివయ్యా. నువ్వు సృష్టి స్థితి ప్రళయకర్తవి, అంతటా ఉండేవాడివి. ఇవాళ నన్ను కరుణించావు. నరసింహస్వామి అన్నారు, ప్రహ్లాద, ఇలా నన్ను మెప్పించిన భక్తుడు లేడు. నీకు ఏం వరం కావాలో కోరుకో. ప్రహ్లాదుడు అన్నాడు, అందరూ నీ రూపు చూసి భయపడ్డారు. కానీ నేను భయపడలేదు. ఎందుకంటే నాకు నువ్వు ఎప్పుడూ తండ్రివే. నేను దేనికి భయపడుతున్నాను అంటే సంసారానికి, కామక్రోధాలకు, నేను నాది అనే భావనకి. నాకు వరమిస్తా అని నన్ను మభ్యపెడుతున్నావా? నాకు ఏమీ వద్దు. కేవలం నీ పాదాలకు సేవ చేసేలా, నీ నామం చెప్పేలా, నీ కథలు వినేలా అదృష్టాన్ని ఇవ్వు. నరసింహస్వామి అన్నారు, నా కోసం ఏదైనా కోరిక కోరుకో ప్రహ్లాద. ప్రహ్లాదుడన్నాడు, ఎంత కాదన్నా ఆయన నా తండ్రి, అజ్ఞాని. ఎదురుగా నువ్వు వచ్చి నీ పరమ పవిత్రమైన తొడలపై వేసుకున్నప్పుడు నీ ముఖాన్ని దగ్గరగా చూశాడు. అప్పుడైనా క్షమించమని తన 2 చేతులతో నమస్కారం పెట్టలేకపోయాడు. దారుణంగా చనిపోయాడు. ఆయన్ని నీ దగ్గరికి చేర్చుకుంటే నేను చాలా సంతోషిస్తాను. నరసింహస్వామి పెద్దగా నవ్వి అన్నారు, ప్రహ్లాద, నీ చారిత్రము ధన్యము. ఏమి వరం అడిగావురా? ఎప్పుడైతే నీ తండ్రి నా చేత మరణించబడ్డాడో అప్పుడే నాకు దగ్గరయ్యాడు. నువ్వు బెంగ పెట్టుకోకు. నువ్వు బాగా రాజ్యం చేసి వంశాన్ని వృద్ధిలోకి తెచ్చుకో. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.